South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. Hi, hello, welcome to Suman TV. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ కుమార్ సార్. అండ్ చెప్పాలంటే గుండెకి సంబంధించిన వ్యాధులు చాలానే వస్తుంటాయి, కానీ వాటి మీద మనకి అవేర్నెస్ లేక ట్రీట్మెంట్ అనేది ఎక్కడ సరిగా ఉంటుందో తెలియక అండ్ తీసుకునే డిసిషన్ సరిగా లేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చాలామందిని చూసాం. బట్ ట్రీట్మెంట్ అండ్ మనకి సరిగా ఉండే ప్లేసెస్కి వెళ్ళినా లేకపోతే సరైన డాక్టర్ డిసిషన్ తీసుకున్నా కానీ గుండెకి సంబంధించిన వ్యాధులు అనేవి చాలా తేలిక అని చెప్పుకోవచ్చు. లైఫ్లో ఒక పార్ట్ అది కూడా. ఎవరు భయపడొద్దు, ప్యానిక్ అవ్వద్దు అని ఎప్పుడు డాక్టర్స్ చెప్తూనే ఉంటారు. ఆయన ఫస్ట్ అదే మాట చెప్తారు ఏ పేషెంట్కైనా కానీ. అంటే 80% 90% చావు అంచుల దాకా వెళ్ళిన పేషెంట్స్ కూడా హోప్ ఇచ్చే ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అండ్ ట్విన్ సిటీస్లో శ్రీనివాస్ కుమార్ సార్. అదొకటే, అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. అండ్ ముఖ్యంగా ఒక 60-65 ఏజ్ దాటిన పేషెంట్స్ చాలామందికి కూడా హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు లేకపోతే ఎక్కువ బ్లాకేజెస్ ఉన్నా అండ్ నిజంగా ఆపరేషన్ చేయాలన్నా కూడా మనం ఒక డిసిషన్ కాదు 10 డిసిషన్స్ తీసుకుంటాం. బట్ యాజ్ యూజువల్గా ఇక్కడ మీకు హార్ట్ కనిపిస్తుంది. ఈ హార్ట్లో బైపాస్ సర్జరీ చేయకుండా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక సరికొత్త టెక్నాలజీ కూడా వచ్చింది. ఒక 10 years అయింది ఈ టెక్నాలజీ వచ్చి, కానీ ఎక్కడా కూడా అంతగా చేయట్లేదు ఇది. బట్ శ్రీనివాస్ కుమార్ సార్ ఆల్మోస్ట్ 150 పేషెంట్స్కు చేసి సక్సెస్ రేట్ ఉన్నప్పటికి కూడా ఇది ఇంకా బయటికి రాలేదు అంటే అది ఇంకా మన తప్పే అని చెప్పుకోవచ్చు. క్లియర్గా అసలుకి దీనికి సంబంధించి ఎలా చేస్తారు ఏంటి అండ్ సార్ చెప్పారు థై నుంచి లోపలికి తీసుకెళ్ళి ఈజీగా చేయొచ్చు లోకల్ అనెస్థీషియాతో అని చెప్పారు. సార్ మీ మాటలో చెప్పండి అసలు ఏంటి, ఎలా చేయొచ్చు ఈ వాల్యూ అనేది. ఇప్పుడు హార్ట్ లోపల అండి ఇట్లా 4 ఛాంబర్స్ ఉంటాయి. పైనవి 2 ఏట్రియా అని, కిందవి 2 వెంట్రికల్స్ అని. ఈ వెంట్రికల్ లెఫ్ట్ సైడ్ పంపింగ్ చేసినప్పుడు అయోటా అనే పెద్ద రక్తనాళం ద్వారా శరీరం అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంది. ఇది యూని డైరెక్షన్ లో బ్లడ్ వెళ్ళడానికి కంట్రోల్ కోసం ఇక్కడ భగవంతుడు అయోటిక్ వాల్వ్ అనేది దీన్ని తయారు చేశారు. ఇది ఏజ్ వల్ల ఏంటంటే ఇది కాల్షియం అయిపోయి సరిగ్గా తెరుచుకోకుండా ఉన్నప్పుడు ఇది పంపింగ్ మీద ఎఫెక్ట్ అయిపోయి హార్ట్ కంట్రోల్ దొడ్డవుతుంది, పంపింగ్ తగ్గిపోయి ఇంకా వీక్నెస్ వచ్చి ఆయాసం వస్తుంది. అప్పుడు రోగికి ఏంటంటే కొంచెం దూరం నడవగానే ఆయాసం రావడం, ఇంకా పెరిగినప్పుడు కళ్ళు చీకట్లు వచ్చి పడిపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ కనుక్కునేసరికి లేట్ అయ్యి పంపింగ్ తక్కువ ఉండడం వల్ల ఏజ్ ఎక్కువ వాళ్ళకి వచ్చింది కనుక సర్జరీలో కూడా రిస్క్ ఉంటుందని చేయకపోతుంటారు. కానీ వీళ్ళందరికీ కూడా చాలా మేజర్ అడ్వాన్స్మెంట్స్ అని చెప్పొచ్చు. టావీ ప్రక్రియ. ఇది ట్రాన్స్ యాటిక్ వాల్ రిప్లేస్మెంట్ కానీ ట్రాన్స్ యాటిక్ వాల్ ఇంప్లాంట్ అని అంటాం. ఇదేంటంటే కాలి రక్తనాళం కూడా కేవలం 14 French క్యాథెటర్ ద్వారా దీన్ని తీసుకెళ్లి ఎక్కడైతే కాల్షియం ఉన్నదో దాన్ని బలూన్తో బ్లాస్ట్ చేసి తర్వాత ఈ వాల్వ్ను ఫిక్స్ చేసేస్తాం. ఇది 14 French క్యాథెటర్ ద్వారా చేయడం వల్ల ఇమీడియట్గా రోగి కోలుకొని 6 hours ICU అబ్జర్వేషన్ తర్వాత నెక్స్ట్ డేనే వెళ్ళి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ హ్యాపీగా ఉండగలుగుతారు. ఇంతకుముందు ఎవరైతే ఆపరేషన్ మత్తుకు ఫిట్ లేరో వాళ్ళందరికీ ఇది చాలా ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే మత్తు ఇవ్వాల్సిన అవసరమే లేదు కనుక. ఈ హార్ట్కు ఉన్న అబ్స్ట్రక్షన్ తొలగిపోతే పంపింగ్ కూడా ఇంప్రూవ్ అయిపోయి రోగి మళ్ళీ నార్మల్గా కోలుకొని అన్ని పనులు వారు చేసుకోగలుగుతారు. కాకపోతే ఏ రోగికి సర్జరీ చేయాలా, ఏ రోగికి టావీ ప్రక్రియ చేయాలనేది అపోలో లాంటి హాస్పిటల్లో హార్ట్ టీమ్ అని సర్జన్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, క్లినికల్ కార్డియాలజిస్టు, సిటీ స్కాన్ స్పెషలిస్టు, ఇమేజ్ అందరికి కలిసి డిసైడ్ చేస్తే ఆప్టిమల్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది ఎవరికి చేయాలంటే జనరల్గా 65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి ఈ అయోటిక్ వాల్వ్ కాల్షియం ఉండి ఇంతకుముందు ఆపరేషన్ ఫిట్ లేని వాళ్ళకే చేస్తుంటుంది. కానీ ఇప్పుడు స్టడీస్లో ఏమొచ్చిందంటే ఆపరేషన్ ఫిట్ ఉన్నప్పటికీ కూడా ఈ టావర్ ప్రక్రియ ద్వారా అడ్వాంటేజ్ ఉన్నాయి. సో కటింగ్ కోత ఏం లేకుండానే ఈ అయోటిక్ స్టెనోసిస్ వాళ్ళకి ఈ టావర్ చేయడం వల్ల చాలా సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, రిస్క్ చాలా తక్కువ ఉన్నాయని అధ్యయనంలో వచ్చింది కనుక ఈ మధ్య మనం చాలా వాళ్ళ అవేర్నెస్ పెరుగుతుంది. ఈ వీడియో ద్వారా మన సుమన్ టీవీని మన రోషన్ గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇంకా అవేర్నెస్ పెంచాలి. చాలా మందికి ఇట్లా ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ వచ్చింది, అది మన హైదరాబాద్నే పాసిబుల్ అని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. థ్యాంక్ యూ రోషన్. సార్ ఇప్పుడు బ్లాకేజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎట్లా సార్ ఇది చేయొచ్చా? అంటే హార్ట్ రక్తనాళాల మీద బ్లాకేజ్ ఉంటే దానికి స్టెంట్ పెడతాం. హార్ట్ లోపల వాల్వ్ల నారింగ్ మనం ఇనిషియల్ బలూన్తో దాన్ని ఓపెన్ చేసేసి తర్వాత టైట్ ఉన్నా ఎక్కువ క్రిటికల్గా ఉన్నా మనం చేయొచ్చు. ఈ ప్రాసెస్ చాలా ఈజీ కదా సార్? చాలా ఈజీ అంటే కరెక్ట్ వాళ్ళు చేస్తే ఈజీ. సైజు పెద్ద సైజు చిన్న దాంట్లో పెడితే రప్చర్ అయ్యి ప్రమాదం అయ్యేదానికి అవకాశం. కరెక్ట్ సైజ్ వాల్వ్ ఏది పెట్టాలా, ఏ రోగికి ఎటువంటి వాల్వ్ సూట్ అవుతుంది అనేది టెక్నాలజీ మనము ఎవిడెన్స్ సిటీ స్కాన్ వేరే టెస్ట్లు చేసి డిసైడ్ చేస్తాం. కరెక్ట్ గా చేసినట్టయితే ఈజీగా జరుగుతుంది. సో స్టంట్ వేయకుండా బైపాస్ చేయకుండా
సో మంచి ప్రాసెస్ కదా ఇది, లైఫ్ స్టైల్లో మళ్ళీ యాజ్ యూజువల్ గా ఉంటుంది. స్టంట్ బైపాస్ సర్జరీ ఏమో హార్ట్ మీద ఉన్న రక్తనాళ బ్లాక్స్ చేస్తాము, ఇదేమో హార్ట్ లోపల ఉన్న వాల్వ్ కు చేస్తాం, టావర్ వాల్వ్. ఎక్కువ ప్రాబ్లం ఇది వచ్చిన తర్వాతే బ్లాకేజ్ వస్తుందా సార్, లేకపోతే అంటే ఇది ఎక్కువ వయసులో వాళ్ళకి వస్తుంది కనుక దీనికి హార్ట్ అటాక్ రక్తనాళ బ్లాక్ కూడా అసోసియేషన్ అబౌట్ 50 to 70% మందిలో ఇది ఉన్న వాళ్ళకి అది కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దానికి కూడా స్టెంట్ చేసి ఈ వాల్వ్ అమర్స్తాం. ఓకే ఓకే. సో ఇది ముందు దీన్ని మనం సొల్యూషన్ దీనికి ఎత్తుక్కుంటే అది రాకుండా కూడా ఉండొచ్చు. అవును, దీనికి మళ్ళీ మందులు తీసుకుంటే ప్రివెన్షన్ కోసం హార్ట్ అటాక్లు కూడా రాకుండా మనం కాపాడుకోవడానికి దీంతో పాటు అవి కూడా మందులు ఇస్తాం. ఓకే, ఈ టెక్నాలజీ నేమ్ ఏంటి సార్? ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంట్ ఆర్ ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్. ఓకే, మనం సర్జరీ చేసేదాన్ని సర్జికల్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటాం. ఇది కాల్ నుంచి చేస్తున్నాం కనుక మనం ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ అంటే అయోటా లోపలికి వెళ్ళి చేస్తున్నాం కనుక ఏమాత్రం కటింగ్ ఉండదు, అనెస్థీషియా లేదు కనుక దాన్ని ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటాం. సో ఇంత టెక్నాలజీ వచ్చినా కానీ ప్రజల్లో అవేర్నెస్ లేదు దీనికి సంబంధించి. అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతుందండి, కానీ ఇంకా పెంచితే మంచిది. ఓకే సార్, దీంతో పాటు అండ్ రీసెంట్గా నేను విన్నాను, అంటే ఒక 1 year నుంచి మార్కెట్లో వినిపిస్తుంది కానీ అది కరెక్ట్ ట్రీట్మెంటో లేదో తెలియదు అందరికి కూడా. అండ్ కొలెస్ట్రాల్కి సంబంధించి ఒక బూస్టర్ ఇంజెక్షన్ వచ్చింది, ఎవ్రీ 6 monthsకి ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే హార్ట్ అటాక్స్ రావు, కాకపోతే ఇంజెక్షన్ కాస్ట్ కొంచెం ఎక్కువ, అఫోర్డబుల్ చేయలేరు అందరూ అని కూడా అంటున్నారు. ఏంటి సార్ అసలు అది? ఇది తెలుసుకోవాల్సి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు కొలెస్ట్రాల్ కి మనకి స్టాటిన్ అనే మాత్రలు ఉంటుండే, అవును, అది పనిచేస్తుండే కానీ బియాండ్ ఏ పాయింట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫెమిలియల్ ప్యాటర్న్స్ ఉంటాయి. కొందరికి కొలెస్ట్రాల్ 300-500 ఉంటుంది, LDL 250 ఉంటుంది. వాళ్ళందరికీ ఎంత చేసినా కొంచెం తగ్గుతుండే కానీ మొత్తం నార్మల్ కాకపోతుండే. ఈ మధ్య వచ్చిన ఇంతకుముందు ఒక 3 ఏళ్ల క్రితమేమో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని వచ్చినాయి, దానివల్ల తగ్గుతుండే కానీ మళ్ళీ ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ 2 వారాలకే పోతుండే కనుక మళ్ళీ ప్రతి 2 వారాలకు ఇంజెక్షన్ తీసుకోవాలి. ఈ మధ్య ఇంక్లిసిరాన్ అనే ఇంజెక్షన్ వచ్చింది. అదేంటంటే అది ఒకసారి సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ లాగా ఇంజెక్షన్ తీసుకోవడం, జస్ట్ 1.5 cc ఇన్సులిన్ లాగా తీసుకుంటే ఇక్కడ ఇన్సులిన్ ఇచ్చినట్టు సబ్క్యూటేనియస్ ఇస్తాం, తీసుకుంటే అది 6 నెలలు పనిచేస్తుంది. మళ్ళీ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే రోగికి మనం టోటల్ కొలెస్ట్రాల్ 250-300 ఉన్నది 60-70కి తగ్గినవి చూసాం, LDL కొలెస్ట్రాల్ 200 ఉన్న వాళ్ళకి 7-8కి తగ్గింది చూసాం. సేఫ్గా మళ్ళీ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఎఫెక్టివ్నెస్సే కాకుండా చాలా సేఫ్, దాని మీద వేరే సైడ్ ఎఫెక్ట్ తీసుకుంటాము, లేకుంటే స్టాటిన్ మాత్రం వేసుకుంటే కొందరికి మసిల్ పెయిన్స్ అని అట్లా ఉంటాయి. దీనివల్ల కేవలం లివర్ల మీద పనిచేస్తుంది కనుక అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. ఈ లివర్ ఫెయిల్యూర్లో ఉన్న కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇంజెక్షన్ సేఫ్గా ఇవ్వచ్చు అని మనకు అధ్యయనంలో వచ్చింది. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది ప్రస్తుతానికి, వేరే స్కీమ్స్ అదో పెట్టారు, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కవర్ చేస్తున్నాయి. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి ఒక మంచి ఇంజెక్షన్ ఉంది, అట్లీస్ట్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్. అయితే చాలామందికి కొలెస్ట్రాల్ వాల్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎస్పెషలీ అంటే డైటరీ నియమాలు పాటించాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవన్నీ చేసుకోవాలి. వాటన్నిటికీ రిప్లేస్మెంట్ అని కాదు కానీ వాటన్నిటి మీద కూడా ఇంజెక్షన్ ఒకటి తీసుకొని మీ రిస్క్ని చాలా మటుకు తగ్గించుకోవాలి. ఎవ్రీ 6 months సార్? అంటే మనం ఏదైనా అంతే అండి, దాని ఎఫెక్ట్ ఉన్నంత కాలమే పనిచేస్తుంది. టాబ్లెట్ అయితే 24 గంటలే పనిచేస్తుంది, అది డైలీ తీసుకోవాలి. దాని బదులు ఇది 6 monthsకి ఒకటి తీసుకోవాలా. కాకపోతే మనకు అధ్యయనాలలో ఫ్యూచర్లో చూస్తే ఏంటంటే అది ఎఫెక్ట్ 1 year వరకు ఉంటే మేబీ ఎవ్రీ ఇయర్కి ఒకటి తీసుకున్నా సరిపోతుందేమో, బట్ యాజ్ ఆఫ్ నౌ రికమెండేషన్ మాత్రం ఎవ్రీ 6 monthsకి ఒకటి తీసుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది సార్? అప్రాక్సిమేట్లీ మన US కంటే ఇంకా హాఫ్ ప్రైస్కే లాంచ్ చేసామని చెప్తారు కంపెనీ వాళ్ళు, కానీ అరౌండ్ 1 lakh అట్లా పర్ ఇంజెక్షన్ ఉంటుంది. ఇంకా 1+1 ఏదో చేస్తున్నారు కనుక మనకు 50,000 పడుతున్నట్టు ఎఫెక్ట్. 50,000. ఓకే. సో ఒబిసిటీ కొంచెం ఎక్కువ ఉండి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే సేఫ్ సైడ్ ఉన్నట్టు. అవును, చాలా కొలెస్ట్రాల్ మట్టుకు రిస్క్ చాలా తగ్గిపోతుంది. మా పుస్తకం రాసిన మా యూజిన్ బ్రాన్వాల్డ్ అని ఫాదర్ ఆఫ్ కార్డియాలజీ కన్సిడర్ చేస్తాము, కార్డియాలజీ పుస్తకాలను ఆయన ఏమన్నారంటే ఇది కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వ్యాక్సిన్ లాగా పనిచేయచ్చు, ప్రతి 6 నెలలకు ఒకటి తీసుకుంటే సిగ్నిఫికెంట్గా మరణాలు తగ్గించే వరకు ఇంకా 100 ఏళ్ల వరకు కూడా మీరు హార్ట్ అటాక్ లేకుండా జీవించవచ్చు అని వారి స్టేట్మెంట్. ఓ సూపర్. అండ్ చాలా మంచిది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవని చెప్తున్నారు కాబట్టి చాలా ఈజీ తీసుకోవడం, సైడ్ ఎఫెక్ట్ అసలే లేదు, ప్రూవెన్ బియాండ్ డౌట్. ఓకే, ఇన్సులిన్ ఇంజెక్షన్ లాగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. చూపిస్తారు అంతే, ఫస్ట్ టైం కాస్ట్లీ కనుక హాస్పిటల్లో ఇస్తాం కానీ తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా తీసుకోవచ్చు. సూపర్ సార్, ఈ టెక్నాలజీ అసలు చాలా తక్కువ మంది తెలుసు ఇది కూడా. ఇప్పుడు ఏంటంటే గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువైపోయినాయి, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా స్టంట్, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బైపాస్ సర్జరీ, అవన్నీ పక్కన పెట్టాలంటే ఇవి చిన్నవి పాటిస్తే మనం చాలా ఈజీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.